ఒక స్థాయి వాళ్ళము. చిన్నప్పుడు శ్రీశ్రీ గారిది, ఆరుద్ర గారిది, ఆత్రేయ గారిది, నారాయణ రెడ్డి గారిది వీళ్ళ పాటలు చాలా విన్నవాళ్ళం. మీరు సుమారు అవే విని ఉంటారు చిన్నప్పుడు మీ బాల్యంలో. వీళ్ళ నలుగురు గురించి మీకు ఇష్టమైన పాటలు ఏమిటో చెప్పండి. దాని తర్వాత మీకు ఏమైనా తెలిస్తే వాళ్ళ గురించి చెప్పండి, ఆ పాట గురించి. శ్రీశ్రీ గారు, ఆత్రేయ గారు, ఆరుద్ర గారు, నారాయణ రెడ్డి గారు, నారాయణ రెడ్డి. ఇంకా ఎవరైనా సరే వీళ్ళ నలుగురు మాకు. ముఖ్యంగా ఆరుద్ర గారి నుంచి మొదలు పెడతాను. కృష్ణశాస్త్రి గారు ముఖ్యంగా మొదట ఆరుద్ర గారి నుంచి మొదలు పెడతాను, ఎందుకంటే నా అభిమాన రచయిత. వీళ్ళందరిలో కారణం ఏంటంటే, ఒక విషయాన్ని నమ్మి దాన్ని ఆరాధిస్తూ రాయడం అనేది చాలా సులువు. కానీ ఆరుద్ర గారు నాస్తికులు అయ్యి ఉండి రామాయణం అన్న సారాంశం అంతా తీసుకుని, రాయినైనా కాకపోతిని రామ పాదము సోకగా, బోయనైనా కాకపోతిని పుణ్య చరితము వ్రాయగా. అంటే రామాయణ కాలంలో పుట్టిన రాయి, రప్ప, పశువు, పక్షి, గొడ్డు, గోద ఇవన్నీ కూడా చాలా పుణ్యం చేసుకునే ఈ నీచమైన మనిషి జన్మ ఎత్తి నేను ఇలాగా భ్రష్టు పట్టిపోయాను అన్న ఒక భావం. అది ఆయన దృష్టిలో అది కల్పన, ఎందుకంటే ఆయన నమ్మలేదు కాబట్టి, నాస్తికుడు కాబట్టి. అందుకే వాల్మీకి రామాయణాన్ని నమ్మకుండా రాయినైనా కాకపోతే రామపాదం స్వర్గాన్ని నిజం ఆయన కూడా అహల్య రాయి అనుకున్నాడు. కానీ ఆ పాట అలా రాయడం అనేది మామూలు విషయం కాదు. రామాయణాన్ని ఆ కోణంలో ఎవరు చెప్పలేదు. ఇంకా సి నారాయణ రెడ్డి గారు సినిమా సాహిత్యానికి సరళత్వాన్ని పరిచయం చేసిన వ్యక్తి అనమాట. అంటే పామరుడు కూడా చాలా హాయిగా ఒకసారి వినగానే పాడేసేలాగా అప్పటికి వ్యవహారిక భాషలో ఆయన రాయడం జరిగింది. ఉదాహరణకి, నన్ను దోచుకుందువటే వన్నెల దొరసని, దానికి పెద్ద మనం పొరలు వలవక్కర్లేదు, హాయిగా నాలుకల మీద నర్తించేటట్టు. అలాగే తెలంగాణ జానపదాన్ని కానీ చాలా జానపదాలను సేకరించి ఆయన సినిమా సాహిత్యానికి అందించడం జరిగింది. జోలా జోలమ్మ జోలా అవ్వచ్చు, సువ్వి సువ్వి అవ్వచ్చు. ఇలా సినిమా పాటని సరళీకృతం చేసిన ఘనత సి నారాయణ రెడ్డి గారికి దక్కుతుంది. శ్రీశ్రీ గారు విషయంలో నాకు సినిమా సాహిత్యం కంటే ఆయన ముందు రాసిన సాహిత్యం చాలా ఇష్టం. అంటే గేయ కవితని అంత ప్రాసలతో అంత అద్భుతంగా పరిగెట్టించవచ్చు అని నిరూపించిన వ్యక్తి. అంటే గురజాడ గారి నుంచి మొదలైంది. గురజాడ గారి శబ్ద సౌందర్యంతో పోలిస్తే శ్రీశ్రీ గారి శబ్ద సౌందర్యం చాలా గొప్పగా ఉంటుంది. ఎప్పుడైతే ముందు అర్థం కాకపోయినా ఆకర్షితులైన తర్వాత దానిలో అర్థాన్ని తెలుసుకోగలుగుతాం. కృష్ణశాస్త్రి గారి విషయానికి వచ్చేటప్పటికి చాలా మంది చెప్తా ఉంటారు, శ్రీశ్రీ గారికి కృష్ణశాస్త్రి గారికి తేడా ఏంటంటే, శ్రీశ్రీ గారు అందరి బాధల్ని తన బాధగా వర్ణించగలరు, కృష్ణశాస్త్రి గారు తన బాధని అందరి బాధలుగా వర్ణించగలరు. ఆఖరికి తనకి మనసు బాగోపోతే పువ్వు చూడు తేనెను కూడా కన్నీరులాగా ఎలా కారుస్తుందో అని చెప్పి ఆయన చెప్తా ఉంటారు. కృష్ణపక్షం చదివితే మనకు అది అర్థమవుతూ ఉంటుంది. వారిని భావ కవిత్వం ఎక్కువ రాస్తారు కాబట్టి భావకవి అనాలి. కానీ చాలా సున్నితంగా ఉంటాయి. ఎవరు నేర్పారమ్మ ఈ కొమ్మకు పూలిమ్మని రెమ్మకు అని, అలాంటి సున్నితమైన పదాలు ఆయన రాయడం వల్ల ఒత్తు కూడా ఇవ్వబుద్ధి ఏదనమాట. ఆయన భావకవి అంటే అంత రొమాంటిక్ అనమాట, భావం అనిపించుకోవాలి. ఇలాంటి మహనీయులందరి పాటలు వింటూ పెరిగాం. కానీ అలాంటి సాహిత్యాన్ని ఇప్పుడు మనం ఇక ఆత్రేయ గారు అందరికీ తెలిసిందే, మనసు కవి మన సుకవి అని అంటూ ఉంటారని. కానీ ఆత్రేయ గారు చేసిన పొదుపు పదాల్లో ఇంకెవరూ చేయరనమాట. ఆయన పెద్ద మొత్తాల పొదుపు సంస్థ పాటల విషయంలో. మొత్తం మీరు ఆత్రేయ గారు ఒక 1000 పైచిలకు పాటలు రాసుంటారు సినిమాల్లో. అన్నీ కనుక వడగొట్టి, అంటే ఇప్పుడు మనం వీళ్ళు ఎవరైనా మ్యాథమెటిషియన్స్ ఉంటే కామన్ ఉన్నదంతా బ్రాకెట్ ముందే వేస్తారు చూడండి, అలా బ్రాకెట్ ముందులకు వేసేస్తే మొత్తం 700 పదాలు మించి ఉండవు సినిమా పాటల వరకు. ఆయన మహాపండితుడు, చందోబద్ధమైన పద్యాలు రాశారు, ఎన్నో రాశారు. ఆయన తెలుగు రాదని కాదు, ఉభయ భాషా పండితుడు. కానీ పామరుడికి ఈ వేదాంతాన్ని, ఫిలాసఫీని అందించడానికి
చాలా పొదుపుగా పదాలు వాడడం మొదలుపెట్టారు. కానీ ఆ రోజుల్లో ఆయన బాణీకి రాసిన సందర్భాలు తక్కువ కాబట్టి అది సాధ్యపడింది. ఈ రోజుల్లో అది సాధ్యం కాదు. ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన కొలత, మేమందరం దర్జీలు లాంటి వాళ్ళం అనమాట. ఒక శరీరం ఈ నడుము కొలత ఎంత, భుజం కొలత ఎంత, దీనికి ఈ గుడ్డతో బట్ట కొట్టాలి అంటే అలా కొట్టాలి, మా ఇష్టం వచ్చిన కొలతలో మేము కొట్టడానికి ఉండదు. ఆ విధంగా అప్పటి రచయితలు అదృష్టవంతులు. కానీ ఎలాగైతే ఇప్పుడు ప్రబంధ సాహిత్యం వచ్చినప్పుడు ఆ తర్వాత వచ్చిన ఆధునిక సాహిత్యం చూసి అలాంటి సాహిత్యాన్ని మిస్ అవుతున్నాం, అది రాయరా అంటే ఆ కాలం మారింది, పాటలు అలాగే వస్తాయి. అలాగే మీరు ఈ శ్రీశ్రీ గారి తరం పాటలు ఎలా అయితే విని అక్కడతో అవి బాగున్నాయి అనుకుని ఇప్పటి సాహిత్యం గురించి ఎక్కువ అభిప్రాయం ఏర్పాటు చేసుకోలేదో, అలా కాకుండా ఒక్కసారి మీలాంటి పెద్దలు ఇప్పటి సాహిత్యాన్ని కూడా విని దీంట్లో కూడా ఏమన్నా మంచి ఉంటే, మీ సాహిత్యంలో కూడా మంచి ఉందరా అబ్బాయి అని చెప్పి మీ మనోళ్ళ స్థాయి వ్యక్తులకి చెప్పగలిగితే మాలాంటి రచయితలకు మరింత జీవితం ఉంటుందని నా అభిప్రాయం.